నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గాజాలో బాంబుల మూత, 24 గంటల వ్యవధిలో 64 మంది మృతి. అర్థవంతమైన చర్యలు లేకుంటే సభలు జీవోత్సవాలే, అమిత్ షా. ఢిల్లీలో భారీగా డ్రగ్స్ సీజ్, 82 కోట్ల కొకైన్ స్వాధీనం. కేంద్రం సంచలన నిర్ణయం, దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్. ముందుగా ప్రకటించిన విధంగానే గాజా స్క్రిప్ట్ లోని గాజా నగరాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించుకునే ఇజ్రాయెల్ బలగాల ప్రయత్నాలు వేగవంతం చేస్తాయి. జైటౌన్, షెజాయియా, సబ్రా ప్రాంతాలపైన రాత్రంతా బాంబు దాడులు కొనసాగాయి. ఈ సైనిక చర్య కోసం ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు 60,000 రిజర్వ్ బలగాలను త్వరలోనే రంగంలోకి దించుతామని ప్రకటించడం తెలిసిందే. అందుకు వేదికను సిద్ధం చేసేందుకు గాజా నగరానికి సమీపంలోని జబాలియాలోని భవనాలను సైతం ఇజ్రాయిల్ బలగాలు పేల్చివేస్తున్నాయి. ఇజ్రాయిల్ ఆర్మీ దాడుల్లో 24 గంటల వ్యవధిలో కనీసం 64 మంది చనిపోగా సుమారు 300 మంది గాయాల పాలయ్యారని హమాస్ ఆధ్వర్యంలో గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. 2023 అక్టోబర్ 7వ తారీఖు నుంచి హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో మరణించిన వారి సంఖ్య 62,686కు, క్షతగాత్రుల సంఖ్య 1.75 లక్షలు దాటిందని వివరించింది. ఇజ్రాయెల్ సైన్యం దాడులలో గాజా ప్రాంతంలోని ఇళ్లలో 90% పైగా నేల మట్టం కావడమే, ధ్వంసమవ్వడమో జరిగింది. అక్కడి ఆరోగ్య వ్యవస్థ దెబ్బతినింది. మొత్తం 36 హాస్పిటల్స్ కు గాను 18 హాస్పిటల్స్ అది పాక్షికంగా పనిచేస్తున్నాయి. నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. చట్టసభల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. సభల్లో అలజడి సృష్టించడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారింది. ఇది మంచి పరిణామం కాదు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంట్, అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదన్నారు. సభాపతులు తమ పనితీరుతో ఆ పదాన్ని ఔన్నత్యం పెంచాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై చర్చకు నిష్పాక్షిక వేదికగా సభలను తీర్చిదిద్దాల్సిన వాటిలో పక్షపాతానికి తావు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే, లేదంటే సభలు జీవోత్సవాలతో సమానమేనన్నారు. సుప్రీంకోర్టు వీధి కుక్కలకు టీకాలు, స్టెరిలైజేషన్ వేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కనీసం 70% శునకాలకు టీకాలు, స్టెరిలైజేషన్ తప్పనిసరి చేసింది. అనంతరం మళ్లీ వాటిని ఉన్న చోటే విడిచిపెట్టాలని ఆదేశించింది. ఇంతకు ముందు కేంద్రం ఈ నిబంధనలను కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసింది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ ఆదేశాలను జారీ చేసింది. అంతేకాదు ప్రతి రాష్ట్రం కూడా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు నెలవారీ రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దోహా నుంచి ఢిల్లీ చేరుకున్న కిలాడి లేడీ వద్ద కొకైన్ ను గుర్తించారు. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి 82 కోట్లు విలువ చేసే 5.5 కిలోల కొకైన్ ను సీజ్ చేశారు. వివరాల ప్రకారం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ దొరకడం తీవ్ర కలకలం రేపింది. దోహా నుంచి ఢిల్లీ చేరుకున్న కిలాడి లేడీ గోల్డ్ కలర్ చాక్లెట్ లో కొకైన్ ను నింపి తరలించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులు ఆమె వద్ద నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినారు పోలీసులు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర గౌడ్ ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వందలాది విగ్రహాలను తయారు చేయించి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుబ్దేంద్ర తీర్థ స్వామి వారి చేతుల మీదుగా మంగళవారం పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు. మట్టి విగ్రహాల పంపిణీకి పునాది పూనుకొని గత కొన్ని సంవత్సరాలుగా విగ్రహాల పంపిణీ చేస్తున్నాను. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా పరమ పూజ్య శ్రీ సుబుధేంద్ర తీర్థుల శ్రీపాదులు వారి చేతుల మీదుగా రేపు అనగా 26వ తారీఖున మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరుపుచున్నాను. కనుక ఈ అవకాశాన్ని పుర ప్రజలు సద్వినియోగపరచుకోగలరని ఆకాంక్షిస్తూ విగ్రహాలు కావలసిన వారు
నా నంబర్ను మొబైల్ నంబర్ను 8498832149ను సంప్రదించగలరని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకై తోడ్పడాలని ఆకాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈఎస్ఐ పథకం అమలునకు చర్యలు తీసుకుంటున్నట్లు రీజనల్ ఆఫీసర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రింగ్ రోడ్ సూర్య హాస్పిటల్ పక్కన ఉన్న ఈఎస్ఐసి బ్రాంచ్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. 10 మంది ఎంప్లాయీస్ కలిగి ఉన్న ప్రతి సంస్థ ఈ సదుపాయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోందన్నారు. ఇంతవరకు ఈ పథకాన్ని అమలు జరపని సంస్థలు తప్పనిసరిగా అమలు పరచాలని, ఇందుకోసం ఈ ఏడాదితో పాటు మరింత విస్తృతంగా అన్ని సంస్థల్లో అమలయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. సంస్థలు కానీ ఈఎస్ఐ చట్ట కింద రావాలంటే 10 మంది కార్మికులు పనిచేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఈఎస్ఐని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ 10 మంది కూడా 21,000 కన్నా తక్కువ డ్రా చేయాలి. అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఈఎస్ఐ పరిధిలోకి రావాలంటే 10 మంది పనిచేయాలి. ఆ 10 మంది అయిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎవరెవరికి ఈఎస్ఐ కట్టాలి అంటే ఎవరి అయితే గ్రాస్ శాలరీ 21,000 కన్నా తక్కువ ఉంటుందో అటువంటి కార్మికులందరూ కూడా ఈఎస్ఐ పరిధిలోకి వస్తారు. ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఎప్పుడైతే 10 మంది టచ్ అవుతారో 15 రోజుల లోపల వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లానే కార్మికుల్ని 10 రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ కొంతమంది ఫ్యాక్టరీస్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వాళ్ళ యొక్క అవగాహన లోపం వల్ల కానీ లేక తెలియకపోవడం వల్ల కానీ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండకపోవచ్చు. కానీ మా ఈఎస్ఐ ఇన్స్పెక్టర్లు కనుక ఫీల్డ్లోకి వెళ్ళి సర్వేస్ చేస్తే కనుక లాస్ట్ 5 years కి సంబంధించిన రికార్డ్స్ వెరిఫై చేసే వాళ్ళకి అధికారం ఉంది. సో దీనివల్ల కొంతమంది ఆల్రెడీ ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళందరినీ ఈఎస్ఐలో పరిధిలోకి తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ మినిస్టర్ గారు SPREE స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్ ఏలూరు జిల్లాలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరంజ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా ప్రతిపాదన 52% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణలో ఎస్సీ ఎస్సీలకు బీసీలకు శాసనసభలో తగిన ప్రాతినిధ్యం లభించిందన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమందికి మంత్రి పదవులు కల్పించాలని ప్రశ్నించారు. 2 కులాల మధ్యనే రాష్ట్రంలో అధికారం చేపడుతున్నారని ఆక్షేపించారు. మేధావి ఫారం అధ్యక్షుడు పాల్ మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేక నిరుపేదలు, ఎస్టీలు, ఎస్సీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షులు లకే రాజారావు గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలను రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజున ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కార్యాలయాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి జిల్లా అధ్యక్షులుగా సత్యనారాయణ యాదవ్ గారు కొనసాగుతున్నారు. అలాగనే జిల్లా కోఆర్డినేటర్గా మరి చైతన్య గారు కూడా కొనసాగుతున్నారు. జిల్లా ఇన్ఛార్జిగా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పాల్ గారు వ్యవహరిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో మరి ఈ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమంలో బీసీజేఏసీ నాయకులు లంక వెంకటేశ్వర్లు గారు, గోపాలకృష్ణ గారు, అలాగనే త్రిబుల్-సికి సంబంధించిన అనేక నాయకులు కూడా ఇక్కడికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ప్రారంభించినటువంటి ప్రధానంగా ఈ బహుజనులకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద, కార్యక్రమాల మీద మేము అనేక ఉద్యమాలు మొదలుపెట్టాం, కొనసాగిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 52% బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అలాగనే స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే 52% అనేటువంటిది గత ప్రభుత్వం గణాంకాలు తీసి వెల్లడించినటువంటి విషయం అది. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే బీసీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 52% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగనే మరి ఏదైతే పక్కనటువంటి తెలంగాణ ప్రభుత్వం 42% ఇచ్చిందో ఇక్కడ జనాభా ప్రకారం 52% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ముఖ్యంగా మరి గౌరవనీయమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించేది ఏంటంటే ఈ వేదిక ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారికి విన్నవించేది ఏంటంటే పక్క రాష్ట్రం కానీ మరి పక్క రాష్ట్రంలో ఈ దళితులు
అనేటువంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా 5 పైచీలకు మరి అధికార వర్గంలో మంత్రులు గాను స్పీకర్లు గాను ఉన్నారు. మరి అదేవిధంగా ఎస్టీలు కూడా అక్కడ ఎక్కువ శాతంగానే ఉన్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్కువైనప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది. మీరు చెప్పిన విధంగానే జనాభా శాతాన్ని అనుసరించే మీరు దళితులు ఏబీసీ అనేటువంటి దాన్ని చేశారు. ఏ జనాభా శాతానికి ఆ జనాభా శాతం అంత రావాలనేటువంటి నినాదంతో మీరు ముందుకెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అనుసరించి మాకు దళితులకి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకి ఎంతమంది ఎంపీ మినిస్టర్లు రావాలి, మీ జనాభా శాతాన్ని నుంచి మీరు ఎంతమంది మినిస్టర్లు తీసుకోవాలి. సో దయచేసి దాన్ని మీరు సామాజిక న్యాయం అనేటువంటి బోరని నెత్తి మీద పెట్టుకుని ప్రతి చోట మీరు ప్రతి మీటింగ్లోనూ సామాజిక న్యాయం అంటున్నారు, కానీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం లేదు. మంత్రివర్గంలో సామాజిక న్యాయం నేతి పేరులో నేతి ఎంత ఉందో అదే విధంగా ఉందనేటువంటి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆల్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి పూర్ణచంద్రరావు గారు, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ గారు అయినటువంటి బి పరంజ్యోతి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి లక్కే రాజారావు గారు, ఈ రథసారథుల ఆధ్వర్యంలో ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మరి నడుస్తూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో చూసుకున్నప్పుడు బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక సమస్యలతోటి ఈ రోజున రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చే ముందు మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మాత్రం ప్రజల సమస్యలు గాలికి వదిలేస్తూ ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. బీసీలకు ఉపాధి లేదు. మరి బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజున బీసీల పరిస్థితి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మరి స్త్రీ శక్తి అని చెప్పేసి మరి ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్సును అమలు చేశారు, దానికి సంతోషిస్తున్నాం. కానీ ఈరోజు మహిళలు ఏం కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో అంటే ఉపాధి కోరుకుంటున్నారు. మాకు ఆర్థికంగా మేము ఎదగడానికి. కృష్ణా జిల్లా పెడనలో జరిగినటువంటి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము పాల్గొన్నారు. బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో గీతా మందిరం నందు జరిగిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీపై బంటుమిల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము మాట్లాడుతూ కూటమి నాయకులు సూపర్ 6 హామీలతో మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకి నేను గుర్తింపు గౌరవం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన మాట తప్పడు, మడమ తిప్పడు, గుర్తుపెట్టుకోండి దయచేసి. అట్లాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని ఏ గ్రామంలో ఎవరికి ఏ విధంగా చేయాలో చేసే బాధ్యత నాది, మీ ఉప్పాల రాముదే అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. కరెంట్ మరి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి ఒక పవర్ ప్రాజెక్ట్ని తయారు చేసి ఈ రాష్ట్రానికి అందించినటువంటి వ్యక్తి. మరి వాస్తవంగా చూసినట్లయితే ఆ పవర్ ప్రాజెక్ట్ కడుతున్నాడని కానీ, లేదా ఋషికొండ అద్భుతమైన బిల్డింగ్లు కడుతున్నాడని కానీ మన పార్టీ నాయకులు కానీ లేదా మీడియా కోఆర్డినేటర్ ఈ నియోజకవర్గంలో ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఎదురైందంటే ఏమీ తెలియని వాళ్ళు రాజకీయ నాయకులు అయ్యారు. ఓకే, జనాలు హర్షించారు, ఏదో రకంగా నువ్వు గద్దెనెక్కావు, రైటే. ఆ గద్దెనెక్కిన తర్వాత నీకు తెలవపోయినా తెలుసుకునైనా పని చేయాల్సిన మన ఎమ్మెల్యే గారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతపూర్ అటవీ ప్రాంతంలో భార్య మీద అనుమానంతో కొట్టి కాల్చి చంపిన సంఘటన కలకలం రేపింది. లింగాల మండలం కొత్త రాయవరం గ్రామానికి చెందిన ఆరేకంటి శ్రీశైలం మహబూబ్ నగర్ లో ఉన్న తన భార్య ఆరేకంటి శ్రావణి సోమశ్రీలకు వెళ్దామని మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్ పైన తీసుకొని సాతపూర్ నుంచి మారేడు మార్దిని గ్రామాల మధ్య అటవీలో శ్రావణ్ని ఆమె భర్తనే కత్తితో పొడిచి చంపి పెట్రోల్ పోసి అంటించాడు. శ్రావణి తండ్రి శ్రీను బిడ్డ కనపడం లేదని ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు. భర్తను విచారించగా భార్యను చంపినట్లు ఒప్పుకోవడంతో మహబూబ్ నగర్ 2 టౌన్ సిఐ సంఘటన స్థలానికి వచ్చి పంచనామా చేసి పోస్టుమార్టం అనంతరం శవాన్ని ఆమె బంధువులకు అప్పగించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని 8.82 కోట్లతో దేవాలయాల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు.
పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో శివాలయం మదన గోపాల స్వామి ఆలయానికి 3,80,00,000తో మంత్రి ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. కొల్లాపూర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధికి 1,30,00,000, శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి అభివృద్ధికి 2,37,00,000 రూపాయలు, పట్టణంలోని చివర్లో ఇందిరాగాంధీ చౌరస్తాలో 35 లక్షల రూపాయలతో సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఆర్చ్ నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సురభి ఆదిత్య లక్ష్మారావు, మాజీ ఎంపీపీ గోవిందగౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనందకర ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. ఎందుకంటే ఈ జటప్రోలు దేవాలయం సంవత్సరానికి సీజనమైన కారణం మళ్ళీ పాత అంటే పూర్వ వైభవం ఈ దేవాలయానికి జటప్రోలుకు వచ్చే విధంగా ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ఇవన్నీ కూడా ఆ శాఖ అలాగే కల్చరల్ టీమ్స్ను కూడా వచ్చిన భక్తులకు కూడా కల్చరల్ టీమ్స్ను పెట్టి ఏర్పాటు చేసి భక్తులు వచ్చే వాళ్లకు ఒక రోజు 2 రోజులు ఉండే విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ చోర్ గద్దీ చోడ్ ఉద్యమంలో భాగంగా ఆదివారం పీలేరు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పీలేరు మండల అధ్యక్షులు దుబ్బా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి భాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని, గత ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ తో కలిసి దొంగ ఓట్లతో బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కయిందని, దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాలను రాహుల్ గాంధీ స్వయంగా బెంగళూరులో 90 నిమిషాల పాటు ప్రెస్ మీట్ లో వివరించారని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు దేశంలో ఎక్కడ ఒక టీ కొట్టు దగ్గర కాడి నుంచి, ఒక పార్లమెంట్ దగ్గర కాడి నుంచి, ఒక షాప్ దగ్గర నుంచి, పేదవాడి నుంచి ఉన్నత వర్గాల వరకు ఒకటే చర్చ నడుస్తుంది. అది ఏంటంటే ఓట్ల దోపిడీ. ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన అంబేద్కర్ నిర్మించిన ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగించకన్నా దొంగ ఓట్లతో పాలనకు వచ్చిన ఈ మోడీ ప్రభుత్వం అసలు వాళ్ళు ఎథికల్గా వాళ్ళు గెలవలేదు, నైతికంగా వాళ్ళు గెలవలేదు. నైతికంగా గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీహార్లో తీసుకుంటే 60 లక్షల పైచిలుకు ఓట్లు, దొంగ ఓట్లు తేలింది. అదేవిధంగా మన బెంగళూరులో తీసుకుంటే 1,00,000 పైన దొంగ ఓట్లు తెలిసింది. విత్ ఎవిడెన్స్. ఆయన ఊరికనే ఏదో నోటి మాటలతో కాదు, పేపర్ మీద ఎవిడెన్స్ చూపించినా కూడా ఈసీ కట్టించుకోవట్లేదు. బెంగళూరులో, కర్ణాటకలో ఒకే ఫ్లాట్లో ఒక వందల ఈ దొంగ ఓట్లంతా కూడా తేలినాయి. అదేవిధంగా ఒక వ్యక్తికి ఒకే ఓటు అని మన రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ మోడీ ప్రభుత్వంలో ఒక వ్యక్తికి 4-5 చోట్ల 4-5 ఓట్లు ఉన్నాయి. ఇది ఏమని అడిగే దిక్కు లేదు. రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వచ్చారు. అదేవిధంగా ప్రజలంతా ఆయన మద్దతుగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందాం. అదేవిధంగా మన భవిష్యత్తు తరాలకి ఈరోజు మనం చేసే ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకి పునాది కావాలి, బంగారు భవిష్యత్తు కావాలి అంటే రాహుల్ గాంధీ గారికి అందరికీ మద్దతు ఇవ్వాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేసి కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గాజాలో బాంబుల మూత, 24 గంటల వ్యవధిలో 64 మంది మృతి. అర్థవంతమైన చర్యలు లేకుంటే సభలు జీవోత్సవాలే, అమిత్ షా. ఢిల్లీలో భారీగా డ్రగ్స్ సీజ్, 82 కోట్ల కొకైన్ స్వాధీనం. కేంద్రం సంచలన నిర్ణయం, దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్.
ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.